ఒకసారి రామారావు గారు మనతో పాటు ఉన్నారు, వైసీపీ లీడర్. రామారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. అంటే పార్టీ ఆఫీసు తగలబెట్టిన ఆయన మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అంటే మీకు ఏ రకంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా మీకు అనిపిస్తున్నాయి? పార్టీ ఆఫీసును తగలబెట్టడం, ఇంత ఘోరమైన చర్యలకు పాల్పడటం మీకు తప్పుగా అనిపించట్లేదా? ఇప్పుడు నారా భువనేశ్వరి గారి మీద వ్యక్తిగత విమర్శలు చేసినప్పుడు కూడా మీకు అంటే ఏది తప్పు అనిపించట్లేదా? ఇక్కడ మీకు కక్ష సాధింపు ఎక్కడ కనిపిస్తోంది? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అది డిఫరెంట్ అండి. ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యాలయం మీద దాడి జరుగుంటే దాని కేసు వేరు. దానికోసం ఇప్పుడు సత్యవర్ధన్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే తెలుగుదేశం పార్టీ కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడో ఆయన మంగళవారం రోజు కోర్టుకు ఆయన చెప్పేశారు, నాకు సంబంధం లేదు ఈ కేసు గురించి. కానీ అక్కడ నాకు కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తులు అందరూ కూడా విత్డ్రా అయినటువంటి కేసులు ఈరోజు వంశీ గారిని అరెస్ట్ చేశారు. నేనేమంటానంటే ఏదైనా కూడా ఇక్కడ కక్షపూరితమైనటువంటి చర్య కనిపిస్తుందండి. ఉదయాన్నే వెళ్ళి హడావిడిగా హుటాహుటిన అతను తీసుకొని రావడం, అట్లాగే వాళ్ళు స్టేషన్లో మార్చడం, మొట్టమొదట భవానీపురం అని, తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పెట్టి అక్కడ స్థానికంగా ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు గారు కానీ అరుణ్ కుమార్ గారిని వెళ్తే ఎమ్మెల్సీ గారు వాళ్ళని కూడా అక్కడ లోపలికి అనుమతించడం పోలీస్ స్టేషన్లోకి. అట్లాగే వాళ్ళ భార్య పంకజ్ అనేటువంటి వాళ్ళ భార్య హైదరాబాద్ నుంచి వస్తుంటే ఈ కారు ఏదైతే వంశీని తీసుకొస్తున్నటువంటి కారు రకరకాలుగా చెప్పడం, ఆమె కూడా భయపడి ఏమన్నా చేస్తారు, అసలు ఎవరు ఏంటి పరిస్థితి అనే విధానంలో ఆమె కూడా బయలుదేరి వస్తే ఇప్పుడు పోలీస్ స్టేషన్ కూడా ఆమెను కూడా అనుమతించలేదండి. ఇది కరెక్ట్ కాదు కదా. ప్రజాస్వామ్యంలో పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వ్యక్తిని చూసుకోవాలి కదా, తన భార్య బంధువర్గం రక్త సంబంధికులు కానీ వాళ్ళు చూసుకోవాలంటే అనుమతించాలి. కోర్టులు న్యాయస్థానాలు చెప్పినటువంటి వ్యాఖ్యలకు కానీ వారు ఇచ్చినటువంటి సూచనలు అన్నింటిని కూడా బేఖాతరు చేస్తూ ఉంది ఇక్కడ ప్రభుత్వం. నేనేమంటానంటే కేవలం కక్షపూరితమైనటువంటి విధానం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి డైరెక్షన్లో దేవినేని ఉమా గారు వచ్చేసారు ప్రెస్కి ఏం చెప్తున్నారు, ఆయన పాపాలు బట్టబయలేదంటే ఈయనకెందుకు, ఎవరు పాపాలు బట్టబయలేని చట్టం తరపని తను చేసుకొని పోతున్నటువంటి వ్యవస్థని ఆ మాట చెప్పాలా. అంటే ప్రజలు అన్నమాట ఇక్కడ అధికారుల మీద, పోలీస్ అధికారుల మీద ప్రెజర్ పెట్టి ఏదైతే తమ కక్ష ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు వంశీ గారు చాలా కాలం వాళ్ళ పార్టీలో ఉన్నాడు, అప్పుడు మంచోడే. అదే చెప్తున్నారు ఇక్కడ వెంకటరమణ గారు కూడా మొదట్లో బాగుండేవాడు, ఇప్పుడే చెడిపోయాడు. ఇక్కడ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి అంశం ఏంటంటే తప్పనేటువంటి పరిస్థితి లేదండి. వాళ్ళ పార్టీలో ఉంటే మంచోళ్ళు. ఇప్పుడు వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఈ మధ్యన ఎంపీలను రాజీనామా చేశారు, వాళ్ళ పార్టీలోకి పోగానే సచ్చిండు. అంతకుముందు రామారావు గారు అధికారం పోయింది అని వెంటనే మీ పార్టీతో అంటకాగడం అన్నది ఆయన క్యారెక్టర్ ఎటువంటిది అన్నది మీరు ఒక్కసారి విమర్శించుకోలేదా? ఆయన ఒక్కరే కాదు కదండి, ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది గతంలో 2014-19లో. అది మీరు కంటిన్యూ చేశారంటారు, వాళ్ళు తప్పు చేశారు, మేము కూడా కంటిన్యూ చేస్తామంటారా? మేడం 23 మంది ఎమ్మెల్యేలని అదే రామారావు గారు వాళ్ళు తప్పు చేశారు. 4 మంత్రులు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలకు 4 మంత్రి పదవులు ఇచ్చారండి. ఎట్లా అది సమంజసం అండి? ఇక్కడ నీకు ఏదైతే చట్టం కూడా చెప్తా ఉంది, ఏదైతే పార్టీ ఫిరాయింపుదారుల చట్టం ఉంది, వీటన్నిటికీ కూడా కాలదారి చంద్రబాబు నాయుడు నాకు అత్యంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తే ఈ యొక్క రాజకీయ వ్యభిచారానికి శ్రీకారం చుట్టాడు. అక్కడి నుంచి మొదలైంది. ఇవన్నీ తట్టుకోలేక తన పార్టీ వాళ్ళే కొంతమంది వచ్చి వైఎస్ఆర్సీపీ అనుబంధంగా కొనసాగినమాట వాస్తవమే. మేమే ఇక్కడ వాళ్ళకి సవాల్ చేసి పార్టీలు ఎప్పుడు చేర్చుకోలేదండి ఎమ్మెల్యేలు ఎవరు. ఇది గమనించాలి. కానీ ఇప్పుడు వల్లభనేని వంశీ గారి మీద ఇంత నేర చరిత్ర ఉన్నా, ఇన్ని అభియోగాలు ఉన్నా కాపాడుతున్నది వైఎస్ఆర్సీపీ నేతలే కదండి. ఎందుకంటే ఆయన పోలీసులు కూడా ఆయన చర్యలకి కాస్త బిత్తరపోయారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ మీడియా వచ్చేంత వరకు ఆయన బయట అడుగు రావట్లా. ఇక్కడ ఒక అంశం అండి, ఇక్కడ మీడియా ప్రభుత్వం ఎన్ని అంశాలు చూస్తామంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇక్కడ వచ్చిన తర్వాత మొట్టమొదట ఏం చేశారండి, మొట్టమొదట వైఎస్ఆర్సీపీ నాయకులు ఇళ్ల మీద దాడులకు తెగబడ్డారు. ఎంతమంది నాయకుల మీద తెగబడ్డారో తెలుసు. వాటి మీద ఒక కంప్లైంట్ అన్న ఉందా? నిజంగా మనము కంప్లైంట్స్ కనుక చూస్తే ఎంతమంది వందలాది వైఎస్ఆర్సీపీ యాక్టివిస్టుల మీద చాలా కక్షపూరితంగా ఇళ్ల మీద దాడి చేశారు. ఎవరు? చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే లోపల దాడులు చేయబట్టి ఇంటర్నల్ గా పురమాయించిన మాట వాస్తవం కదా. ఇది ప్రజాస్వామ్యంలో సమంజసమా? నేనేమంటున్నానంటే వంశీని కాదు, ఎవరైనా సరే పార్టీ కార్యాలయాల మీద దాడిని చేసిన దాన్ని మేమే సమర్థించట్లేదు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంకటరమణ గారు మీ గురించి మీరు కారం చేడు పెట్టుకున్నారు మీ పార్టీ
చుండూరు చెప్పండి, ఘటన నేను చెప్తాను, మీరు చెప్తాను. ఎన్టీ రామారావు మీరు ఎందుకు మాట్లాడితే కొట్టుకొచ్చి ఈ రోజు బాగుంటుంది. మీరు గురివెంట చేతులు చెప్పడానికి మీకు అదే అవ్వట్లేదు. ఈ అదే రాష్ట్రంలో మీరు అదే చేసినటువంటి మార్పుల మరి కారణం చెప్తున్న ఎన్ని డీటెయిల్ మర్డర్లు ఎవరో చేశారు ఇప్పటికీ? అర్థమవుతుంది కదా. వెంకటరమణ గారు ఎన్ని మర్డర్లు చేశారు మీరు? మీరు తెరవేణుకి మీరు ఎన్ని మర్డర్లు మాట్లాడండి, చేశారు? చెప్తాను. తెరవేణుకి మీరు ఎన్ని రకాలు మాట్లాడండి, చేశారు? మీరు మాట్లాడండి, నేను మాట్లాడతాను. ఇప్పటికీ అందుకే ఆగండి, వినండి. ఇప్పటికి 225 మంది మహిళల మీద అఘాయిత్యాలు అత్యాచారాలు జరిగితే ఏమైనా స్పందన ఉందా ఈ రాష్ట్రంలో? 250 పైగా రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మీరు ఏదైతే రైతు భరోసా కానీ రైతు సహాయం కానీ అందించక దానివల్ల వాళ్ళ యొక్క జీవితాలు దుర్భరమై అప్పులు పాలైనటువంటి పరిస్థితులు. ఈ రకమైనటువంటి వాటి మీద మీకు శ్రద్ధ లేదు. అట్లాగే ఈ రోజు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయట్లా. ప్రజలంతా కూడా అయినా కూడా మీకు సిగ్గు లేకుండా మీరు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలని, మీరు ప్రజలను వైఎస్ఆర్సీపీ నాయకులను కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రతి జిల్లా సందర్శిస్తారనేటువంటిది మీ అందరూ తెలుసు. ఈ సమయంలో మీరు ఇప్పటికే మీరు చేస్తున్నటువంటి మారణకాండం, దౌర్జన్యకాండ, రౌడీయిజం, గోండాయిజం, అట్లాగే అధికారులు బెదిరించి చేస్తున్నటువంటి దమనకాండ ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇక్కడ ఒక అంశం అండి, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసి మీరు మీ యొక్క నాయకులు డబ్బులు సంపాదించుకునే దానికోసం ఏదైతే మద్యం పాలసీని, ఇసుక పాలసీని దానికి అనుకూలంగా చేసుకోవడం ఆ గ్రౌండ్ చూస్తున్నాం. ఒక కన్వర్షన్ చేసుకోవాలన్నా కూడా ఎంఆర్ఓ గారికి దరఖాస్తు చేస్తే దానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పర్మిషన్ కావాలనే దుస్థితికి మీరు ఈరోజు పరిపాలన తీసుకొచ్చి ఎంతకాలం మీరు ఈ భయభ్రాంతులకు గురి చేస్తారు? పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని మీరు ఎంతకాలం ఈ దమనకాండ చేస్తారనేది నేను ప్రశ్నిస్తున్నా. మీరు వంశీ గారి మీద కేసు పెట్టండి, అరెస్ట్ చేయించండి, ఏదైనా పెట్టండి. ఏ కేసు పెట్టారు ఇప్పుడు చెప్పలా? ఏ కేసు అనేది స్పష్టత ఉందా మీ దగ్గర? చెప్పండి. రకరకాలు మీరే చెప్పారు, 4-5 రకాలు చెప్పారు. ఆయన మీద ఏదో పట్టాల పంపిణీలో మీ ప్రభుత్వంలో చేసినటువంటి గారు లేదు. ఆ యొక్క వంశీ గారు లాయర్ని ఎందుకు అలౌ చేయరండి? వంశీ గారు లాయర్ని పోలీస్ స్టేషన్ లోకి అలౌ చేయకపోవడం ఏంటి? కారణం ఏంటి చెప్పండి? అవును, ముందు సుప్రీంకోర్టు ఏమండి, న్యాయస్థానాలు పోలీస్ స్టేషన్ సీసీ కెమెరాలు పెట్టమంది. ఇది ఒక పబ్లిక్ ప్లేస్ గా దాన్ని ట్రీట్ చేయమంది. ఈ కోర్టు ఎందుకు మీకు? ఎవరిని బెదిరించాలని? ఎంతకాలం బెదిరిస్తారు? ఇది ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీ యొక్క విధానాలు సాగు మాటలు, మీ మోసపూరిత మాటల్లో వినేటటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు. అందుకే మీరు డైవర్షన్ పాలిటిక్స్ శ్రీకారం చుట్టారు. ఈ రోజు అసలు ఈ ప్రభుత్వము మీ యొక్క హడావిడి చూస్తుంటే ఏమైనా ప్రభుత్వం కూలిపోతుందా ఏందని ప్రజలకు సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ నాకు టచ్లో లేడని చెప్పి ఫోన్ కూడా కలవట్లేదని, క్యాబినెట్ మీటింగ్ రాలేదని ఒక పక్క చెప్తున్నారు, ఒక పక్క ఆయన జ్వరం అంటున్నారు, ఇంకో పక్క షూటింగ్ అంటున్నారు. అసలు మీ నాటకాలు డ్రామాలకు తెరదించాల్సిన అవసరం ఉంది. స్పష్టత లేదు మీ మధ్యనే. ముఖ్యమంత్రి ఒకటి చెప్తారు, మంత్రులు ఇంకో రకంగా, ఇలాంటి డిబేట్ గురించి ఇంకో రకంగా చెప్తున్నారు. హాస్యాస్పదంగా ఉంది మీ మాటలే, పొంతం లేనటువంటి మాటలు, పొంతం లేనటువంటి వ్యాఖ్యానాలు. వెంకటరమణ గారు మీరు వినాలి, ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు అన్ని వినాలి. చీటీ పలికేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ బాధ చెప్పుకొని